గారు. ఆయన ఈ సినిమా విషయంలో మీకేమన్నా హెల్ప్ చేశారా? అంటే ఇన్‌పుట్స్ ఏమన్నా ఇచ్చారా? ఇన్‌పుట్స్ అంటే ఎప్పుడు మేము ప్రతీదీ మాట్లాడుకుంటాం. సో, సాంగ్ బావుందిరా! ఇలా చేస్తే బావుంటదేమో చూడు, అడుగు, మాట్లాడు. ఇలాంటి ఇన్‌పుట్స్ కామన్‌గా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈయనిష్టం. సో, ఎప్పుడూ ఉన్నాడు. మొన్న సాంగ్ లాంచ్ కూడా వచ్చాడు మాతో పాటు ఒక కాలేజ్‌కి. సో, ఎప్పుడూ ఉన్నాడు నాతో. మీ ఇద్దరు కాంబినేషన్‌లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఒకటి చేశారు ఆయన. త్రూ ఔట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను. మంచి కామెడీ సినిమా చేద్దామని. శ్రీను గారు మేడం. అయితే నార్మల్ గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక గెటప్ లో చూస్తాం శ్రీను అంటే. సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్ లో కూడా సేమ్ ఒక గెటప్ లోనే చూడాల్సి వచ్చింది. గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా? ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం. యాక్చువల్లీ సమ్ ఏదో ఒకటి. అవును మేడం. ఉమ్, డిఫెక్ట్ ఇది. సో ఉమ్. గెటప్ అంటే మొత్తం కరెక్టే. ఒకవేళ ఏదో ఒకటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా ఒక అవును. ఇష్యూ. సో అది లేకపోతే శ్రీను చేయలేడా? చూశారు కదండి, మన పొలిమేర చూశారు కదా, ఒకటి చేశాను. అండ్ ఇస్మార్ట్ శంకర్ చేశాను. చాలా ఉందండి ఇలా చెప్పుకుంటే. అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్ గా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొంచెం అడ్వాంటేజ్ అండి మనకి. సో నార్మల్ గా చేస్తే దాంట్లో ఎంత చేసి నార్మల్ గా ఉంటుంది తప్పించి దాంట్లో కొత్తగా ఏమనిపిస్తుంది. సో ఇలాంటివి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, సీన్ అన్నాడు కనిపించడు. సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్. అలాంటి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ అందరికి థ్యాంక్స్ ఫర్ సార్. శ్రీనివాస్ సార్ నార్మల్ గా ఈ జబర్దస్త్ స్కిట్స్ లో గానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్ యూ హ్యావ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్. అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసి సినిమాల్లో కూడా యూఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్. బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్ గా అనిపించిన పాయింట్ ఏంటి? క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నప్పుడు. సూపర్ క్వశ్చన్ సార్. నేను ఒక రోజు సార్ మార్నింగ్ 7 స్టార్ట్ చేశాను సార్. మళ్ళీ మార్నింగ్ 7 అయింది సార్ షూట్. ఓకే, డే నుంచి మళ్ళీ మార్నింగ్ చేస్తున్నాం. ఆ రోజంతా చేజింగ్లు అవన్నీ చేస్తున్నాం. నైట్ ఒక ఎమోషనల్ చేయాలి. అది చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి. ఒక పక్కన ఆ కళ్ళల్లో ఎమోషన్ కనిపించాలి. చేస్తా ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడుపు వస్తుంది సార్. నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను, నా వల్ల అవ్వట్లేదు. చారి గారు నేను నా వల్ల అవ్వట్లేదు ఏంటి సార్ ఇది అంటే, లేదు సార్ చేయండి సార్ చేయండి సార్. అది ఫుల్ ఇది సార్ వింటర్ సీజన్. ఇలాగ ఎక్కువసేపు పెడితే మీరు కాసేపు పెట్టండి సార్, ఈ మజిల్ స్ట్రెస్ అయ్యి షివర్ వస్తూ ఉంటది. సో ఇది షివర్ అవ్వకూడదు. ఇవంతా పెయిన్ సార్, ఇవంతా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటది. మళ్ళీ ఈ కళ్ళమే పడిపోద్ది, అది పడకూడదు. ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు అని అనుకుని చెప్పి అక్కడికక్కడ మళ్ళీ ఛాలెంజ్ గా తీసుకొని ఇదే కదా ఇలాంటి ఛాలెంజెస్ దాటితేనే కదా మనం నిరూపించుకోగలం అని చెప్పి ఇది చేయడం జరిగింది. ఆ ఒక్క రోజు మాత్రం నిజంగా భయపడ్డాను సార్, నేను ఫెయిల్ అయిపోతాను బట్ పాస్ చేయించలేదు. తర్వాత అంతా కేక్ వాక్ లాగే అనిపించిందా? అదేం లేదు సార్, ప్రతిరోజు ఛాలెంజ్ ఏంతో అంతేనా? అండ్ కృష్ణమాచారి గారు, మీరు ఫస్ట్ పిక్చర్ అంటున్నారు, ఆయన ఏమో చాలా ప్రూవ్డ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి సినిమా ఇండస్ట్రీలో. నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు, చిరంజీవి గారు మెచ్చుకుంటారు. అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ గెటప్ సీన్ అంటే. ఇప్పుడు మీ ఫస్ట్ పిక్చర్ లో తను హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటి క్యారెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. మీ గట్స్ ఏంటండి? అంటే వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్? సార్ ఇది ఒక డిఫెక్ట్ సార్ సినిమాలో, ఇది ఒక క్యారెక్టర్ కి డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ ఉన్న క్యారెక్టరేషన్ తో నేను కొంతమందిని మీట్ అయ్యాను, వాళ్ళు ట్రావెల్ అయ్యాను, వాళ్ళు చేయలేరని నాకు అర్థమైపోయింది సార్. తర్వాత నేను గిటర్షన్ గారు చేయగలరు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు టీవీ యాక్టర్లేనా? నో సార్ ఫిలిం స్టార్స్. నేను కాంటాక్ట్ చేశాను, ట్రావెల్ అయ్యాను. తర్వాత నాకు ట్రావెలింగ్ లో వాళ్ళు చేయలేరని అర్థమైపోయింది. దెన్ ఈ సినిమా డ్రాప్ అయిపోదామా లేదంటే నాకు గిటర్షన్ గారు చేస్తారు అని నాకు డౌట్ ఉండే. సో ఈయనకి వెళ్ళి కథ చెప్పాను. దెన్ ఈయన ఓకే చెప్పారు, ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని. ఈయన మీద నమ్మకంతోనే నేను ఈయన దగ్గరికి వెళ్ళి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను సార్. ఓకే, అంటే మీరు అనుకున్న ఫైనల్ అవుట్పుట్ మా గెటప్ సీన్ ఇచ్చేయడా మీకు? నేను 10% అనుకుంటే ఆయన 200% ఇచ్చాడు సార్. చారి అయితే మీరు రియల్ స్టోరీ మహబూబ్ నగర్ లో జరిగిందని చెప్పారు కదా. సో ఎంత వరకు రియల్ ఇది? ఎందుకంటే ఏదో ఒక లైన్ తీసుకుంటారు, దానికి చాలా అల్లుతారు డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు. సో ఎంత వరకు రియల్ ఇది? సినిమాలో ఈ కథ రియల్, ఇన్సిడెంట్స్ కూడా రియల్. ఆ కథకు సంబంధించిన కాకపోయినా వేరే కథకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సినిమా మొత్తం రియలిస్టిక్ గానే ఉంటుంది. అంటే ఒక సంఘటన కాదు, డిఫరెంట్ అన్ని రియలిస్టిక్ వే. కంప్లీట్ ఫిలిం మొత్తం, మీరు మూవీ మొత్తం వెరీ రియలిస్టిక్. మేము అదే ముందు నుంచి అదే చెప్తున్నాం, వెరీ రియలిస్టిక్ అని. సినిమాలో ఒక
5% 10% సినిమాటిక్ ఏదైనా ఉంది అంటే ఆ డాన్స్ స్టెప్సే అంతే. శ్రీను గారు అయితే మూవీ గురించి కాదు ఇది. సో ఇప్పుడు చూస్తే యాక్చువల్గా లేదు మీరు ఇందాక నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా. అంటే నెక్స్ట్ పొలిటికల్ అదే అంటారు, మళ్ళీ ఆవిడ చెప్పారు మాకు చెప్పరా అంటారు. మరి మీరు ఏం చేయాలి? లేదు నా పక్కదానికి ఆన్సర్ ఇచ్చేయండి. నెక్స్ట్ కూడా అదే అంటారు. సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే గనక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి. బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు. వెళ్ళారు, ప్రచారానికి కూడా వైష్ణవ్ గారు వెళ్ళారు, సాయిధరం తేజ్ వెళ్తున్నారు. అదే అంటున్నా, ఇంకా మెగా అవ్వలేదు, ఫ్యామిలీ తప్ప క్యాంపెయినింగ్ అవ్వలేదు. మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రచారంలో క్యాంపెయిన్ లో పాల్గొనడం కావచ్చు, ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు. రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఏ ఇబ్బంది నాకు అర్థం కాలేదు. ఎలాంటి ఇబ్బంది అంటారు మీరు చెప్పండి. ఒకవేళ షూటింగ్ కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు, కొంతమంది గుండాలు కూడా ఉంటారు. చాలా ఇష్యూస్ చూసాం. ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో. నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్ లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్ కి. నేను వినలేదు, ఇప్పుడు చెప్పండి. మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి. లేదు లేదు ఇప్పుడు చెప్పండి. లేదండి, లేదు మీరు చెప్పింది వేరు కదా. అదే ఆయన సేమ్ శ్యామల సేమ్ చెప్పిందే అని నేను ఎలా అనుకుంటున్నాను. ఆవిడ చెప్పారండి, ప్రూఫ్ ఉంది కదా. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీడిని ఆపేదాం తొక్కేదాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా నా ఇది అభిప్రాయం. ఒకటి ఏంటంటే, ఒక విలేజ్ ఉందో, ఒక విలేజ్ లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటారు, అన్న కిరాణా షాప్ ఉంటారు, ఒక ఎరువులు కొట్టు ఉంటుంది, ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది. సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళ వృత్తులు చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది. బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్ లో కొనుక్కోవడం మానడు, ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మానడు, వీళ్ళందరూ ఇలా ఎరువుల కొట్లో వ్యవసాయం సంబంధించి మానడు. సో ఇది కూడా అంతే. ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి. ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి. అది బాగా నమ్ముతున్నారు తెలుగు ప్రేక్షకుల విషయం.